హలో ఫ్రెండ్స్, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న సదాశివపేటలో హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65 నుండి జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో డిటిసిపి మరియు రేరా అప్రూవల్స్ తో డెవలప్ చేస్తున్న ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు అలంకృత అవెన్యూ బై మై సిటీ ప్రాజెక్ట్స్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 3 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 37. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 319 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు అప్రూవల్ నెంబర్స్ చూడొచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని 33 feet వైడ్ రోడ్స్. ఇక్కడ సిసి రోడ్స్ ని వేస్తారు. ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. ఈచ్ ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ప్రాజెక్ట్ లో ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ లో పార్క్ ని డెవలప్ చేసి చిల్డ్రన్స్ ప్లే ఏరియాని ఏర్పాటు చేస్తారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ ని కూడా ఏర్పాటు చేశారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. సో ఇక్కడ లగ్జరీ విల్లా ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 18,999 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో ఈ కింద చూస్తున్నదే మన ప్రాజెక్ట్. ఆపోజిట్ లో మీరు సదాశివపేట్ మరియు ముంబై నేషనల్ హైవేని చూడొచ్చు. అలానే రైట్ సైడ్ లో మీరు చూస్తున్నది ఇస్రతాబాద్ విలేజ్. సో ఈ ముంబై హైవే దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ కి వచ్చే దారిలో ఈ లొకేషన్ లో శ్రీ గోపాల్ గోశాల ఉంది. అది దాటిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నది బి కన్వెన్షన్ సెంటర్. ఇది సదాశివపేట ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కన్వెన్షన్ సెంటర్. ఇంకా మన ప్రాజెక్ట్ ని దాటి ఇంకొంచెం ముందుకు వెళితే ఈ లొకేషన్ లో శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం అనే పేరుతో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది సదాశివపేట్. అలానే ఇటుపక్క ఉన్న రోడ్ సదాశివపేట బైపాస్ రోడ్. ఇదే హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే 65 కూడా. ఈ నేషనల్ హైవే పక్క నుంచే మన ప్రాజెక్ట్ కి వెళ్లే దారి ఉంది. సో ఈ లొకేషన్ లో మీరు శ్రీ గోపాల్ గోశాల, ఇక్కడ బి కన్వెన్షన్, అలానే ఇక్కడ శ్రీ వెంకటాచల దివ్యక్షేత్రం ని చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూద్దాము. సో ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఔటర్ రింగ్ రోడ్ కి ఇటువైపు ఉన్న ఏరియాస్ పటాన్ చెరు మరియు మదీనా కూడా. ఇదే ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ట్రాఫిక్ లేకుండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గచ్చిబౌలికి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తాము. అలానే ఈ ఎగ్జిట్ 3 కి ఇటువైపు ఉన్న మదీనాగూడ దగ్గర నుంచి ఇక్కడ సంగారెడ్డి దాకా ఉన్న రోడ్డు మొత్తాన్ని 6 lane హైవే లాగా వైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవే ముంబై హైవే మీద జరుగుతున్న రోడ్డు వైడనింగ్ వర్క్స్. ఈ ముంబై హైవేని 4 lane నుంచి 6 lane లాగా వైడ్ చేస్తున్నారు. వైడ్ చేస్తున్న రోడ్డు మొత్తం మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 32 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గర రైట్ సైడ్ లో మహేశ్వరం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. ఈ ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం కి లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ, రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ ఉన్నాయి. ఇదే గీతం యూనివర్సిటీ. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఈ రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది హైదరాబాద్ నాందేడ్ హైవే. ఈ హైవేనే రీసెంట్ గా 6 lane హైవే లాగా వైడ్ చేశారు. ఇక్కడే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఉంది. సో ఈ హైవేలోకి ఎంటర్ అవడానికి ముంబై హైవే పైన ఈ లొకేషన్ లో కొత్తగా ఒక జంక్షన్ ని నిర్మించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే ముంబై హైవే మీద నుంచి నాందేడ్ హైవే మీదకి వెళ్ళడానికి కొత్తగా నిర్మించిన కనెక్టింగ్ రోడ్. ఈ హైవేని రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ నాందేడ్ హైవే జంక్షన్ ని దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా కంది. ఈ కంది దగ్గరే రైట్ సైడ్ లో ఐఐటి హైదరాబాద్ ఉంది. ఇదే ఐఐటి కంది. ఇది 500+ acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ కంది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా సంగారెడ్డి. ఈ సంగారెడ్డి అవుట్స్కట్స్ కు వస్తే ఈ లొకేషన్ లో ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉంది. సో మన ప్రాజెక్ట్ ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి జహీరాబాద్ వైపు చూస్తే ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఇది దాటి మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కంకోల్ అనే ఏరియాలో ఓక్సన్ యూనివర్సిటీ ఉంది. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ విధంగా మంచి గ్రోత్ ఉన్న ముంబై నేషనల్ హైవే, ఎక్సలెంట్ కనెక్టివిటీ, నియర్ టు రీజనల్ రింగ్ రోడ్, నియర్ టు మెడికల్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్, ఇలా చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్స్ తో ఎంతో గ్రోత్ ఉన్న లొకేషన్ లో ఈ ప్రాజెక్టు ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.